మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదే, సడన్ గా నొప్పేంటి? అందుకే అడ్డమైన బజార్ తిండ్లు తినద్దే అని చెప్తాను. నువ్వు ఉండమ్మా. నొప్పి అంటుంది, అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి? కడుపు నొప్పి ఏమైనా చెప్పొస్తుందా? ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళకపోతే ఏం కాదులే. పాలు తాగి రెస్ట్ తీసుకో. నాకు పాలేమొద్దు, రెస్ట్ తీసుకుంటాను. సరే అయితే పడుకో. ప్రశాంతంగా పడుకో, సెల్లులవి చూడకు. చిన్నతనం నుంచి పెళ్ళంగా ఊహించుకున్నవాడు, ప్రేమించినవాడు, గుండెల్లో పెట్టుకుని ఆరాధించేవాడికి పెళ్ళానివైతే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటానే. రాత్రి అదే టైంకి ధీరజ్ రాకపోయి ఉంటే నా లైఫ్ ఏమైపోయేది? ఆ కేశవ చేతుల్లో నాశనం అయిపోయేది. ఆ పెళ్లికి అంగీకరించలేక, సర్దుకుపోలేక, నాలో నేను చిత్రవద అనుభవించలేక, చివరికి చావే శరణ్యమని ఆత్మహత్య చేసుకునేదాన్ని. నా జీవితం అలా ముగిసిపోతే నాన్న తట్టుకోగలడా? బాధ భరించలేక ఏ గుండె నొప్పితోనో కన్ను మూసేవారు. మేమలా అయిపోతే బాలు అనాథలా మిగిలేవాడా? ఒంటరిగా బ్రతకగలిగేవాడా? నో, అలా మొత్తం కుటుంబం తుడిచిపెట్టుకుపోయేది. ఎన్నిసార్లు నా జీవితం ఇలా నాశనం చేయాలని చూస్తాడు? అసలు మనిషేనా? మృగంలా ప్రవర్తించేవాడు మనిషిలా అవుతాడు? ఎప్పుడు వాడి పీడ వదిలిపోతుందో, ఎప్పుడు ధీరజ్తో నా పెళ్ళవుతుందో? అసలు బ్యాడ్ లక్ కాకపోతే పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఓ, నా ఫియాన్సే ఫ్లాష్ కట్స్ లో ఉందనుకుంటా. రాత్రి ఇన్సిడెంట్ బాగా డిస్టర్బ్ చేసింది కదా, అందుకే ఫీల్ అవుతుంది. ఫేసు డల్ గా ఉంది. ఎంతైనా అలా జరగడం బాధే కదా. ఇప్పుడు తనని రిలాక్స్ చేయాలి అంటే ఫస్ట్ చీరప్ ఈజ్ బెస్ట్.
ఇది ఈ నవ్వు కోసమే ఈ సర్కస్లంతా, ఈ బఫూన్ వేషాలన్నీ. నువ్వు నవ్వావు, నాకా చాలు. నీకు విషయం తెలుసా ధరణి? జనరల్గా నార్మల్గా మామూలుగానే నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంటావు. నువ్వు నవ్వేవే అనుకో ఎలా ఉంటావో తెలుసా? చెప్పు. అందాల రాణిలా ఉంటావు. అన్నీ మానేసి అసలు ఆ నవ్వు చూస్తూ లైఫ్ లాంగ్ బతికేచ్చు తెలుసా? నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి ధరణి. అయినా అసలు నువ్వు దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఎందుకంత డల్గా ఉన్నావు? మీ నాన్న మీద గాలి మళ్ళిందా? బాగా గుర్తుకొస్తున్నాడా బుజ్జి తల్లికి? నాన్న గురించి కాదు, రాత్రి జరిగిన దాని గురించి. ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంది. ఏ మినిట్ ఏ సైడ్ నుంచి సైతాన్లో వచ్చి నా లైఫ్ స్పాయిల్ చేస్తాడోనని చాలా టెన్షన్ గా ఉంది. కాలేజ్కి వెళ్లే దారిలో ఏ స్పాట్ లో అటాక్ చేస్తాడో అని, ఏ యాసిడ్ దాడి చేస్తాడోనని అడలి చేస్తున్నాను. అయ్యో క్యూ డర్తా హై మై హూనా. నా ఫియాన్సీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాడి ప్రాణాలు తీస్తా. అసలు వాడింకా నీ జోలికి రాడు ధరణి. నిన్ను రీచ్ అవ్వాలంటే వాడు నన్ను దాటి రావాలి. వాడు వచ్చాడో ఫినిష్. నువ్వు అస్సలు ఆ రోగ్ గురించి ఆలోచించకు. ప్లీజ్ ప్లీజ్ నిన్నిలా చూడలేను డార్లింగ్. ధీరజ్, ఏంటిది? నేను చాలా సెన్సిటివ్ ధరణి. ఆడవాళ్ల కన్నీళ్లు నేను అస్సలు చూడలేను. ఎన్నోసార్లు నన్ను కాపాడిన ధీరజ్ కన్నీళ్ళు నేను అస్సలు చూడలేను. ఏడవను ధీరజ్, నేనెప్పుడూ ఏడవను. ట్రబుల్ వచ్చినప్పుడల్లా నిన్ను తలుచుకుంటే చాలు, నువ్వు అలా నా కోసం వస్తావు. నువ్వు నా పక్కనుంటే చాలు, నాన్న బాలు అందరూ నా పక్కనున్న ఫీల్ కలుగుతుంది. గొప్ప విశ్వాసం, గొప్ప ధైర్యం. ఐ బిలీవ్ యూ. నిన్నెప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను.